హాయ్, ఈరోజు హెల్దీగా పాలకూర చుక్కకూరతో పచ్చెనగపప్పు కలిపి కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక అరకప్పు పచ్చెనగపప్పును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఈ కూరకి 2 కట్టల పాలకూర, 2 కట్టల చుక్కకూర తీసుకుంటున్నానండి. ఈ ఆకుకూరను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని చిల్లుల గిన్నెకి వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత ఆకుకూరను సన్నగా కట్ చేసుకోవాలి. అచ్చం పాలకూర తింటే మంచిది అంటారు కదండి. అచ్చం పాలకూర అంత టేస్టీగా ఉండదు కాబట్టి నేను ఇలా పాలకూర చుక్కకూర కలిపి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇలా శనగపప్పు నానబెట్టి కూడా చేస్తూ ఉంటాను. ఈ శనగపప్పుతో కలిపి పాలకూర చుక్కకూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలను కూడా సన్న చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆకుకూర కట్ చేసుకునే ముందు పచ్చిశనగపప్పుని పొయ్యి మీద పెట్టానండి. అది వీడియో తీయటం మర్చిపోయాను. పచ్చిశనగపప్పుని ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర చుక్కకూరను వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం. పచ్చిశనగపప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి ఆకుకూరను కలుపుకుందాం. చుక్కకూర తొందరగా ఉడికిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక నిమిషం మగ్గించుకుందాం. చూసారా, పాలకూర చుక్కకూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పులుసు కూర కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనం పచ్చిశనగపప్పు ఉడకపెట్టుకున్నప్పుడు వాటర్ మిగిలిపోతే ఏం లేదండి. ఒకవేళ ఆ శనగపప్పులో వాటర్ లేకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ ఆకుకూర బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఈ ఆకుకూరకి పచ్చిశనగపప్పు పట్టడానికి ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోండి. ఒకసారి మూత తీసుకొని కలుపుకొని రుచికి సరిపడా కారం, కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది మిరియాల పొడి మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను అన్నింట్లో వేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో కూడా వేసుకున్నాను. ఇలా కారం వేసుకొని ఉప్పు, కారం ఒకసారి చూసుకోండి సరిపోయాయో లేదో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ పాలకూర చుక్కకూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.